సాధన సంఘం ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాన్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిచయం కావాల్సిందిగా కోరుతాము. ఈ కార్యక్రమానికి అదేవిధంగా చాలా కాలంలో స్థలాలు, ఇంటి పట్టాలు, మౌలిక సదుపాయాలు వారందరికీ కూడా ఇప్పించినటువంటి మన పెద్దలు తెలుసు. మరి పెద్దలు మన నాయకుడు ఎలాంటి వాడు, ఏంది పరిస్థితి, దాదాపు 3-3.5 సంవత్సరాల కాలం. ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎలాంటి వాడు, ఉద్యమానికి, మరో ఉద్యమానికి, భూపోరాట ఉద్యమానికి ఊపిరి పోసి ఇళ్ల స్థలాల సాధన సంఘం ఆధ్వర్యంలో రకసాయిపేట ఆర్ఆర్ గార్డెన్లో పేదలు ప్రభుత్వ భూములలో ఇండ్లు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని మీటింగ్ పెట్టడం జరిగింది. కరీంబాద ప్రాంతం నుంచి నానమేతోట, రాజయోగ సంకల్ప, అదేవిధంగా గక్కులకి, ఈకే నగరు ఇట్లాంటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేయడం కోసం వచ్చారు. అందుకోసం గత 5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూములు ఇల్లేసుకున్న వరకు పట్టాలు రాలేదు. అదేవిధంగా పట్టాలు రాక అభివృద్ధి ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పేదలు ఉన్నారో, ప్రభుత్వ భూములు ఇల్లు వేసుకున్నారో వాళ్లకు ఖచ్చితంగా 60 గజాల చొప్పున పట్టా ఇచ్చి వాళ్ళను ఇల్లు నిర్మించి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 20 ఏళ్ళ నుంచి, 10 ఏళ్ళ నుంచి, 5 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికీ వార్డులలో, అదేవిధంగా మురికి గుంపలలో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకి అభివృద్ధి లేదు, ఆగిపోతూ ఉన్నది. అందుకోసం ముఖ్యమంత్రి గారు వాళ్ళకు ఈ సందర్భంగా పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టి వాళ్ళని ఆదుకోవాలని సందర్భంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ వరంగల్ నగరంలో ఇక అనేక ప్రభుత్వ భూములని వాటి అన్నిటి కూడా ఇతరులు అన్యాక్రాంతం చేస్తాను, అమ్ముకుంటా ఉన్నారు. కాబట్టి వాటి అన్నిటి కూడా ప్రభుత్వం ఆక్యుపై చేసుకొని ఈరోజు ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సందర్భంగా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసమే ఈరోజు ఈ మీటింగ్ పెట్టాం. ఇప్పటికైనా ఈ పేదల బాధలను అర్థం చేసుకొని రాబోయే ఎన్నికలున్నాయి కాబట్టి ఎన్నికల ముందే ఈరోజు మీరిచ్చినటువంటి వాగ్దానాన్ని పేదలకు ఇళ్ల స్థలాల కోసం పట్టాలు ఇవ్వాలని, పట్టాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు ముఖ్య రామస్వామి, ఇళ్ల స్థలాల సాధన కమిటీ నాయకుడు.